ఈ వీడియోలో మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి అరోమలై. ఈ మూవీ ఒక తమిళ్ మూవీ. ఈ మూవీని జియో హాట్‌స్టార్ వాళ్ళు తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్ గా చెప్పొస్తే, ఈ మూవీలో హీరో కిషన్ దాస్ అలియాస్ అజిత్. అజిత్ డిగ్రీ కంప్లీట్ అయినా ఖాళీగా ఉంటాడు. కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల అజిత్ లైఫ్ టైమ్ మ్యాట్రిమోనీ అనే కంపెనీలో జాబ్ చేసే సిచ్యువేషన్ అయితే వచ్చింది. సో అదే కంపెనీలో ఈ మూవీలో హీరోయిన్ అయిన శివాత్మిక రాజశేఖర్ అలియాస్ అంజలి. అజిత్ అంజలిని చూసి లవ్ చేస్తాడు. బట్ అజిత్ లైఫ్ లో, తన స్కూల్ లైఫ్ లో అవనండి అండ్ అలాగే కాలేజీ లైఫ్ లో అవనండి, తనకి లవ్ ఫెయిల్యూర్ తప్ప సక్సెస్ అనేది అవ్వలేదు. మరి అజిత్ అంజలితో లవ్ అనేది సక్సెస్ అయిందా లేదా, అజిత్ తన కొత్తగా జాయిన్ అయిన కంపెనీలో తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఇలాంటి పాయింట్ల మీదే ఓవరాల్ స్టోరీ అయితే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పటికీ ఈ మూవీ నా పరంగా ఎలా ఉందంటే, నా పరంగా ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని చెప్తాను. ఎందుకు అన్నానంటే, ముఖ్యంగా ఈ మూవీలో ఎమోషన్స్ చాలా బాగా వర్కౌట్ అయినాయి. కామెడీ కూడా చాలా చాలా బాగుంది. అండ్ అలాగే స్టోరీ పాయింట్ అవనండి, అండ్ అలాగే ఈ మూవీలో ఉండే లవ్ ట్రాక్ అవనండి. సో ఇవన్నీ మూవీకి పాజిటివ్నెస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఈ మూవీ రియాలిటీగా ప్రజెంట్ చేశారు. అదే ఈ మూవీకి మరో అట్రాక్షన్. అంతేకాకుండా ఈ మూవీలో మెయిన్ గా ఏంటి, ఈ మూవీలో ఒక పాయింట్ ను పట్టుకొని మూవీ మొత్తాన్ని సాగిసుకుంటూ వెళ్ళరు. కొన్ని పాయింట్స్ తో మళ్ళీ ఎంగేజ్ చేస్తూ మూవీ మీద క్యూరియాసిటీ పెంచుతూ మూవీని తీసుకెళ్లిపోతారు. ఇంటర్వెల్ పోర్షన్ మూవీకి ఒక హైప్ ఇస్తుంది. బట్ క్లైమాక్స్ పోర్షన్ కి వచ్చేపాటికి ఆ హైప్ అనేది ఉండదన్నమాట. ఎందుకంటే క్లైమాక్స్ పోర్షన్ కి వచ్చేపాటికి హీరో హీరోయిన్స్ ని ఎలా కలపాలి అనే పాయింట్ ని ఎలా తీయాలి అని డైరెక్టర్ గారు కన్ఫ్యూజ్ అయ్యారేమో అనేంతలాగా మూవీ సీన్స్ అయితే ఉన్నాయన్నమాట. బట్ ఓవరాల్ గా మూవీ అనేది ఎంగేజ్ చేసిందని చెప్పుకోవచ్చు అనమాట. అంతేకాకుండా మూవీలో మెయిన్ గా ఏంటి, హీరో ఫ్రెండ్ మీద వచ్చి కొన్ని కామెడీ సీన్స్, హీరో మీద వచ్చే కామెడీ సీన్స్, సెకండ్ హాఫ్ లో వీటి గణేష్ గారి మీద వచ్చే కొన్ని కామెడీ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అవుతాయి. అంతేకాకుండా వీటి గణేష్ గారి మీద వచ్చే కొన్ని సీన్స్, హీరో మదర్ మీద వచ్చే కొన్ని సీన్స్ రియాలిటీ గాను ఎమోషనల్ గా మనకు కనెక్ట్ అవుతాం. ముఖ్యంగా ఈ మూవీలో హీరో హీరోయిన్స్ వాళ్ళిద్దరి మీద వచ్చే సీన్స్ అవనండి, వాళ్ళిద్దరు కెమిస్ట్రీ అవనండి, సో వాళ్ళిద్దరు మాట్లాడుకునే సీన్స్ అవనండి, మళ్ళీ వాళ్ళు ఎలా కలుస్తారు అని ఒక క్యూరియాసిటీ మీద వచ్చే సీన్స్ అవనండి, చాలా బాగా వర్కౌట్ అయింది. ఓవరాల్ గా స్టోరీ పాయింట్ బాగున్నప్పటికీ స్క్రీన్ పై అనేది మనకి పెట్టబుల్ గా వెళ్ళిపోతుంది. అండ్ అలాగే మూవీలో కొన్ని పోర్షన్స్ లో సాగదీసిన ఫీలింగ్ అయితే కలిగిద్ది. అండ్ అలాగే ఈ మూవీలో హీరోయిన్ యొక్క పాస్ట్ ని ఇంకా బాగా యూజ్ చేసుకుంటే బెటర్ గా ఉండేది అనమాట. బట్ ఓవరాల్ గా ఈ మూవీని ప్రజెంట్ చేసిన విధానం ఎంగేజింగ్ ఉండడం వల్ల ఈ మూవీ అనేది నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇంకా చెప్పవలసి వస్తే ఈ మూవీ యొక్క తెలుగు డబ్బింగ్ కూడా చాలా చాలా బాగుంది. సాంగ్స్ కూడా ఈ మూవీకి మరో పాజిటివ్నెస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, మెయిన్ గా ఈ మూవీలో అజిత్ క్యారెక్టర్ ప్లే చేసిన కిషన్ దాస్, తన యాక్టింగ్ అనేది సూపర్ గా ఉంది. ఎందుకంటే ఒక జాబ్ కాపాడుకోవడానికి తను చేసే ప్రయత్నాలు, అండ్ అలాగే సో ఒక లవ్ లో ఫెయిల్ అయినప్పుడు, అండ్ అలాగే తన కాలేజీ అండ్ అలాగే స్కూల్ లైఫ్ లో వచ్చే సీన్స్ లో తన యాక్టింగ్ అనేది సూపర్ గా ఉంది. ఇక హీరోయిన్ అయిన శివాత్మిక రాజశేఖర్ అలియాస్ అంజలి క్యారెక్టర్ మీద వచ్చే సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతాయి అనమాట. ఎందుకంటే ఒక కంపెనీలో సీనియర్ ఎంప్లాయీ గాను తన పాస్ట్ లో ఉన్న ఒక ఎమోషన్ ని తన ఫేస్ లో క్యారీ చేసుకుంటూ, అండ్ అలాగే ప్రజెంట్ ఆ లవ్ ని యాక్సెప్ట్ చేయలేక తనలో తాను పడే ఆ ఆవేదన్ని ఫేస్ ఎక్స్ప్రెషన్స్ లో చాలా బాగా పలికిచ్చారు. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ నుండి వీటి గణేష్ గారి క్యారెక్టర్ నుండి వాళ్ళ యాక్టింగ్ కూడా చాలా చాలా బాగుంది. ఇక సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ వాల్యూస్ ఈ మూవీకి మరో పాజిటివ్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా ఇదండి అరోమలై మూవీ రివ్యూ. నా రివ్యూ నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.